నీ సొమ్ము ఒకటి తినకూడదు అనుకున్నప్పుడు మరి ఇంకొకటి సొమ్ము నువ్వే ఎగబడతా? వాడు కూడా అలాంటి మనిషిగా పాపం, వాడికి కూడా అదే హృదయంగా. కాబట్టి ఆశించవాకు. నీ భార్య నీకే సొంతం, కల్లో కూడా నీ భార్యకి నువ్వే రావాలని కోరుకుంటావు. మరి పక్కోడు కూడా అంతే కదరా. మరి పక్కాడి భార్యని ఎట్లా ఆశిస్తావు? ఒకవేళ నువ్వు పక్కాడి భార్యని ఆశిస్తే, నీ భార్యని ఇంకొకటి ఆశిస్తే ఏది నీ గతి? చీచి చీచి అన్నప్పుడు నోరు మూసుకో. నువ్వు పక్కన కూడా చూసి చీచి అనుకో, అంతేగాని పక్క అని ఫోజులు ఇచ్చి ఎందుకురా ఈ దరిద్రం? ఎందుకు ఈ దరిద్రం? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే, ఎవడో నీ భార్యను మోహించొద్దు ఆశించొద్దు అని నువ్వు కోరుకున్నట్టే నీ పొరుగువాడిని కూడా అలానే కాపాడయ్యా. వాని వస్తువుని వానికి జాగ్రత్త చేయి, నువ్వు ఆశించవాకు. అట్లా ప్రతి విషయంలో ఇతరులు నిన్ను గౌరవించాలనుకుంటున్నావా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని అట్టయితే నువ్వు కూడా గౌరవించు.